ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో గౌరీ అనే మంచి మనసున్న చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఎవరూ లేరు. అందుకే ఆమె మనసులో ఎప్పుడూ ఒక చిన్న ఒంటరితనం ఉండేది. ప్రతి సాయంత్రం వర్షపు చినుకులను చూస్తూ గ్రామ రోడ్డుకి పక్కన నిశ్శబ్దంగా కూర్చుని ఒక మంచి స్నేహితుడి కోసం కలలు కనేది. ఒక వర్షపు రాత్రి బస్ స్టాప్ దగ్గర నుంచి చిన్నగా ఏడుస్తున్న శబ్దం గౌరికి వినిపించింది. ఆమె మెల్లగా దగ్గరకు వెళ్లి చూసేసరికి పాడైన బెంచ్ కింద వణుకుతున్న చిన్న కుక్క పిల్ల కనిపించింది. గౌరీ ప్రేమగా దాన్ని ఎత్తుకుని చిరునవ్వుతో ఇలా చెప్పింది, ఇప్పటి నుంచి నీ పేరు మజిలీ. రోజులు గడుస్తూ ఉండగా మజిలీ గౌరీ నీడలా మారిపోయాడు. స్కూల్ కి వెళ్ళినా, టీ షాప్ దగ్గర ఉన్న గౌరీ నవ్వినప్పుడు కూడా, ఏడ్చినప్పుడు కూడా అతడు ఎప్పుడూ ఆమెతోనే ఉండేవాడు. వాళ్ళు ఒకరిని ఒకరు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కానీ ఒక రోజు గౌరికి నగరంలోని కాలేజీలో సీటు వచ్చింది. అందరూ ఆమె విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు. కానీ గౌరీ మనసు మాత్రం భారంగా మారింది. వెళ్లే ముందు మజిలీని గట్టిగా కౌగిలించుకుని, నేను త్వరలో తిరిగి వస్తాను అని మాటిచ్చింది. నగర జీవితం ఎంత బిజీగా ఉన్నా గౌరీ ప్రతిరోజు మజిలీని గుర్తు చేసుకునేది. ఇక గ్రామంలో మాత్రం మజిలీ ప్రతి సాయంత్రం గేటు దగ్గర కూర్చుని గౌరీ తిరిగి వస్తుందని ఎదురు చూస్తుండేవాడు. ఒక సాయంత్రం గౌరికి ఆమె అమ్మ నుంచి బాధతో నిండిన ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు వెళ్ళిన తర్వాత మజిలీ సరిగా తినలేదు. ప్రతిరోజు గేటు దగ్గర నీ కోసం ఎదురు చూశాడు. చివరకు అక్కడే కన్ను మూశాడు.